సాధారణంగా ఏదైనా పండుగ వచ్చిందంటే చాలా మంది సకినాలు, ఇతర పిండి వంటలు చేస్తుంటారు. అయితే కొన్ని ప్రాంతాల్లో పిండి గిన్నెలు అందుబాటులో లేక, మరికొన్ని ప్రాంతాల్లో పిండి గిన్నె ఉన్నప్పటికీ విద్యుత్ అంతరాయంతో పిండి మర పట్టించుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అయితే ఈ కష్టాలను గమనించిన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సయ్యద్ మాజిద్ అలీ అనే యువకుడు వినూత్న ప్రయత్నం చేశాడు. ఏకంగా తన బైక్నే పిండి మర పట్టే గిన్నీగా మార్చేసి శభాష్ అనిపించుకుంటున్నాడు. వినియోగదారుల ఇళ్ల వద్దకే గిన్నీని తీసుకెళ్లి పిండి పట్టించి ఇస్తూ వారి దూరాభారాన్ని తగ్గిస్తున్నారు. అయితే చాలా కాలం పాటు బైక్ మెకానిక్గా పనిచేసిన అనుభవంతో ఓ పాత మోటార్ సైకిల్ తీసుకొని దాని సీటు తొలగించి ఆ స్థానంలో పిండి మరను బిగించారు. బైక్ టైరుకు బెల్టును అమర్చి పిండి గిన్నెని రెడీ చేశారు. జిల్లా కేంద్రంతో పాటు సమీప గ్రామాల్లో తిరుగుతూ ఇళ్ల వద్దే పిండి పట్టి ఇస్తున్నారు. కరెంటు కష్టాలకు చెక్ పెట్టడంతో పాటు వినియోగదారుల దూరాభారాన్ని సైతం తగ్గించి సరసమైన ధరలోనే పిండిని పట్టిస్తున్నారు. మాజీద్ గతేడాది కూడా వినూత్నంగా ఆలోచించి ట్రాక్టర్పై పిండిమర ఏర్పాటు చేసి ఇళ్ల వద్దకే వచ్చి పిండిమర పట్టించాడు. అయితే ట్రాక్టర్కు గిన్నె పెట్టడంతో డీజిల్ ఖర్చు ఎక్కువ కావటం వల్ల ఈసారి మరింత వినూత్నంగా బైక్పై మరను బిగించాడు. ఇక మాజిద్ 7వ తరగతి వరకు స్థానిక ఉర్దూ మీడియం పాఠశాలలో చదువుకున్నారు. ఆ తర్వాత చదువును ఆపేసి ఒక బైక్ మెకానిక్ షాప్లో కొన్నాళ్లు పనిచేశారు. తర్వాత స్వంతంగా చిన్న పిండి గిన్నె ఏర్పాటు చేసుకున్నారు. అయితే గిన్నె నడిపే సమయంలో గిరాకీ ఉన్నప్పుడే చాలాసార్లు కరెంటు పోవడంతో ఈ సమస్యకు ఎలాగైనా చెక్ పెట్టాలని మాజిద్ అనుకున్నారు. అలా గత ఏడాది నుంచి తన ప్రయత్నాన్ని మొదలుపెట్టినట్లు మాజిద్ తెలిపారు. 3 సార్లు తన ప్రయత్నం విఫలమైనా అంతటితోనే ఆగకుండా మార్పులు చేర్పులు చేసుకుంటూ తన ప్రయత్నాన్ని కొనసాగించి సక్సెస్ అయ్యానని చెబుతున్నారు. ఈ ఏడాది మరింత భారం తగ్గించేందుకు బైక్ గిన్నెని తయారు చేశానని అన్నారు. మరోవైపు మాజిద్ సేవలపై స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు అనుకూలంగా ఉండేటట్టు ప్రతి గల్లీకి ఇంటికి దగ్గరికి వెళ్ళి చక్నాల పిండిని పట్టించి ఇచ్చినారు. పోయిన సంవత్సరం గతేడాది ట్రాక్టర్ మీద అద్భుతం సృష్టించింది. ట్రాక్టర్ మీద పిండి గిన్నె పెట్టింది. అది గల్లీలలో పోవడానికి వీలు లేదని చెప్పేసి ఈ సంవత్సరం బైక్ మీద పెట్టించింది. ఇతనికి ప్రభుత్వం సహకరిస్తే ఇంకా మరెన్నో కొత్త కొత్త ప్రయోజనాలు సృష్టించగలడని మేము నమ్ముతున్నాం. సంక్రాంతికి మనం ఒక్కొక్క కొత్త తయారు చేసి ఫిట్ చేసి చేస్తున్నాం. ఈ సంవత్సరం ఈ బైక్తోని చేసిన వచ్చే సంవత్సరం ఇంకా గవర్నమెంట్ సహాయం చేస్తే కొత్తగా ఆలోచిద్దాం, మంచిగా సౌలభ్యం చేద్దాం.